అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో డిసెంబర్ 2024లో చివరి మాసము, అలాగే మనకి నెల కూడా లాస్ట్ కదండి. అయితే డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు, ముఖ్యమైన తిథులు తెలుసుకుందాం. కంటే ముందుగా ఎవరికైనా జ్యోతిష్యం పరంగా, జాతకం పరంగా ఇబ్బందులు పడుతున్నారు అన్న వాళ్ళు పైన కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. నమ్మకంతో మీ యొక్క సమస్యలు ఎటువంటివైనా కూడా ఫోన్లోనే తీరుతాయన్నమాట. ఈ పరిహారాలు, ఆ పరిహారాలు అనుకుండా చక్కగా మీరు చేసుకోవాలి పరిహారం, ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిహారాలతో స్వామిగారు మీకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో కాల్ చేయండి. ముందుగా మనము డిసెంబర్లో వచ్చే ముఖ్యమైన పండుగలు తెలుసుకుందామండి. డిసెంబర్ 1 మనకు అమావాస్య, డిసెంబర్ 2 మనకి పోలిపాడ్యమి. ఈ రోజుని మనము ఉదయాన్నే దీపాలను నదిలో వదులుతాము. డిసెంబర్ 6 అంబేద్కర్ జయంతి అండి. డిసెంబర్ 7 సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అంటారు. డిసెంబర్ 8 నందా సప్తమి లేదా మిత్ర సప్తమి. మనకి ఇదంతా కూడా మార్గశిర మాసం అండి, డిసెంబర్ 2 నుంచి. అయితే డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి, అలాగే ఏకాదశి. డిసెంబర్ 12వ తేదీ మస్త్వదాదశి. ఈ రోజున చక్రతీర్థ ముక్కోటి. డిసెంబర్ 13 హనుమద్వత్రమండి. డిసెంబర్ 14 శ్రీ దత్తాత్రేయ జయంతి. డిసెంబర్ 15 పౌర్ణమి. ఈ రోజున మార్గశిర మాసంలో పౌర్ణమి వచ్చడం చాలా విశేషమైనది. ఈ రోజున చంద్ర పూజ చేయాలి. అలాగే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. పౌర్ణమి తర్వాత మనకి మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షము ధనుర్మాసముగా మనం పేర్కొంటాము. ధనుర్మాసం అనేది డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. అయితే డిసెంబర్ 18వ తేదీ బుధవారము సంకట చతుర్థి. దాంతోపాటుగా డిసెంబర్ 25 క్రిస్మస్ అండి. డిసెంబర్ 26 సర్వ ఏకాదశి. డిసెంబర్ 28 శనివారంతో కూడిన త్రయోదశి, శని త్రయోదశి. డిసెంబర్ 30వ తేదీ అమావాస్య. ఇది మనకు సౌమ్య అమావాస్య అని, సర్వ అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు చాలా ప్రాముఖ్యమైనవి. డిసెంబర్ 5, డిసెంబర్ 12, డిసెంబర్ 19, డిసెంబర్ 26. ఈ 4 కూడా మనము అమ్మవారి కోసం, అంటే అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు పొందేందుకు చేస్తాము. వీటిని లక్ష్మీ గురువారాలు అని కూడా అంటారు. దీని యొక్క పూజా విధానం పూర్తి డీటెయిల్గా అయితే నేను ఇంకొక వీడియోలలో చెప్తాను. ఇప్పుడు మనకి ఏ రోజు ఏ శుభకార్యాలకు మంచిదనేది తెలుసుకుందాం. డిసెంబర్ 1 అమావాస్య మనకి శుభకార్యాలకు మంచిది కాదు. డిసెంబర్ 2 పాడ్యమి పాటింపు లేదు అంటారు. అలా అన్న వాళ్ళకి గృహప్రవేశంకి చాలా మంచిది. డిసెంబర్ 4 తదియా అండి. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. బోరింగులు వేయడానికి, వ్యవసాయ పనులకి, సాధారణ పనులకి, మధ్యాహ్నం నుంచి వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహారంభాలకి, దాంతోపాటుగా గృహప్రవేశాలకి కూడా మంచి రోజు. డిసెంబర్ 5 చవితి గురువారం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశాలు, గృహరంభాలు, రిజిస్ట్రేషన్స్, వ్యాపారాలు, వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు అన్నిటికీ కూడా శుభదినం. డిసెంబర్ 6వ తేదీ పంచమి శుక్రవారం. ఈ రోజు శ్రవణ నక్షత్రం. రిజిస్ట్రేషన్స్ కి, వ్యాపారాలకి, పెళ్లి చూపులకి, వాహన ప్రారంభాలకి, వివాహ గృహప్రవేశాలకి మంచి దినము. డిసెంబర్ 7 షష్ఠి శనివారం, ధనిష్ట నక్షత్రం. వివాహాలకి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, బొడ్రాయి ప్రతిష్టలకి, నామకరణం, వ్యాపార రిజిస్ట్రేషన్స్కి, వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపులకి అన్నిటికీ కూడా శుభదినం. డిసెంబర్ 8 సప్తమి ఆదివారం, శతభిష నక్షత్రం. ఈ రోజున కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి, బోరింగులు వేయడానికి, పెళ్లి చూపులకి, అన్ని శుభకార్యాలకు కూడా మంచి దినం. డిసెంబర్ 9 మనకి నవమి సోమవారం, పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు వ్యవసాయాలకి, ఆపరేషన్స్కి, ఉత్తరాభాద్ర తర్వాత అయితే మొదలవుతుంది కాబట్టి గృహప్రవేశాలకి, గర్భధానానికి రాత్రి మంచిది. డిసెంబర్ 10 దశమి మంగళవారం. ఈ రోజు కూడా ఉదయం వరకు ఆపరేషన్స్కి మాత్రమే శుభదినం.
మధ్యాహ్నం నుంచి రేవతి నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. వివాహం, గృహప్రవేశం, గృహారంభం, బోరింగులకి అన్నిటికి కూడా శుభదినం. డిసెంబర్ 11 ఏకాదశి బుధవారం, రేవతి నక్షత్రం. ఈరోజు వివాహాలకి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి, బొడ్రాయి ప్రతిష్టలకి, బోరింగులకి, రిజిస్ట్రేషన్స్కి, వ్యాపారాలకి, పెళ్లి చూపులకి అన్నిటికీ కూడా శుభదినం ఈ 11వ తేదీ. 12 ద్వాదశి గురువారం, అశ్విని నక్షత్రం. వివాహాలకి, గృహారంభాలకి, గృహప్రవేశాలకి అన్నిటికీ కూడా శుభదినం. త్రయోదశి డిసెంబర్ 13 శుక్రవారం, కృతికా నక్షత్రం. ఈరోజు కేవలం ఆపరేషన్స్కి మాత్రమే మంచిది. 14 చతుర్దశి తేదీ రోహిణి నక్షత్రం. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు, వివాహ, గృహారంభ, గృహప్రవేశాలకి, రిజిస్ట్రేషన్స్కి, వ్యాపార ప్రారంభాలకి, వాహన ప్రారంభాలకి అన్నిటికీ కూడా మంచిది. 15వ తేదీ పౌర్ణమి. ఈరోజు ఆదివారం. ఈరోజు కూడా వివాహాలకి, గృహప్రవేశాలకి, గృహారంభాలకి, సత్యనారాయణ వ్రతాలకి అన్నిటికీ కూడా శుభదినం. డిసెంబర్ 16 పాడ్యమి సోమవారం, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్స్కి, పెళ్లి చూపులకి అన్నిటికీ కూడా మంచిది. అయితే ఈ 16వ తేదీ కేవలం పెళ్లి చూపులకి అలాంటి వాటికి శుభదినము, పెళ్లిళ్ళకి, వివాహాలకి లేదు. 17వ తేదీ విద్యాతిథి మంగళవారం, పునర్వసు నక్షత్రం. కేవలం ఆపరేషన్స్కి మాత్రమే శుభదినం. తదియ బుధవారం, పుష్యమి. ఇది కేవలం రిజిస్ట్రేషన్స్కి, పెళ్లి చూపులకి, వాహన ప్రారంభాలకి మాత్రమే శుభదినం. మధ్యాహ్నం 2:49 నుంచి గ్రహాలు అయితే మారుతాయండి. అప్పుడు సాయంత్రం పైన నుంచి కూడా మనకి గృహప్రవేశానికి శుభదినంగా ఉంది. డిసెంబర్ 19 చవితి గురువారం. ఈ రోజు కేవలం గృహప్రవేశాలకి అలాంటి వాటికి ఏమీ లేదండి. కేవలం వ్యవసాయ పనులు, ఆపరేషన్స్కి మాత్రమే శుభదినం. డిసెంబర్ 20 పంచమి తిథి శుక్రవారం, మఘా నక్షత్రం. ఈ రోజున నిశ్చయ తాంబూలాలు, వ్యాపారాలు, వాహన ప్రారంభాలు, రిజిస్ట్రేషన్స్, గృహారంభాలు, గృహప్రవేశాలు అన్నిటికీ కూడా శుభదినం. 21 షష్ఠి శనివారం, పుబ్బ నక్షత్రం. పెళ్లి చూపులు, వ్యాపారాలు, సాధారణ పనులకు మాత్రమే శుభదినం. సప్తమి తిథి డిసెంబర్ 22 ఆదివారం. ఈ రోజున నిశ్చయ తాంబూలాలు, వ్యాపారాలు, వాహన ప్రారంభాలు అన్నిటికీ కూడా శుభదినం. డిసెంబర్ 23 అష్టమి హస్త నక్షత్రం. ఈ రోజు కూడా కేవలం గృహప్రవేశాలకి, వ్యవసాయ పనులకు మాత్రమే శుభదినం. డిసెంబర్ 24 నవమి తిథి మంగళవారం, చిత్రా నక్షత్రం. ఆపరేషన్స్కి మాత్రమే ఉంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ రోజులన్నీ కూడా కేవలం గృహారంభాలకి, గృహప్రవేశాలకు మాత్రమే శుభదినాలు. ఎందుకు అంటే ధనుర్మాసంలో పెళ్లిళ్ళు చెయ్యరు. కానీ కొన్ని లగ్నాల ప్రకారం ఆ వధువరుల యొక్క రాశి కుండల్ని బట్టి కొన్ని అయితే మనకి ఉంటాయి. అందుకే 16 నుంచి కూడా 25 వరకు కూడా మనకి ఎటువంటి వివాహాలు లేవు. ఆ తర్వాత 25, 26 మాత్రమే వివాహాలకి ఉన్నాయన్నమాట. 27, 28, 29, 30, 31 ఇవన్నీ కూడా ఎటువంటి శుభకార్యాలకు లేవు. కేవలం ఆపరేషన్స్, వ్యవసాయ పనులు, రిజిస్ట్రేషన్స్ అలాంటి సాధారణ పనులు మాత్రమే చేసుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో. మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వితిన్ 1 డేలో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.